గైస్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి, అందరం రెడీగా ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 5:50 అవుతుంది, ఆల్మోస్ట్ 6 o'clock. ఇది గైస్ ఇక్కడ నుంచి 175 చూపిస్తుంది. 2 hours 51 minutes అంటే 3 hours వెళ్ళిపోవచ్చు. గైస్ ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోయినాం. టైం ఆల్మోస్ట్ 6:10 6:20 అవుతుంది. మన కార్ వెయిట్ చేస్తుంది, మన కార్ వెయిట్ చేస్తుంది కింద. అండ్ మామయ్య రెడీ ఉన్నాడు, అన్న రెడీ ఉన్నాడు. లేట్ చేసి దరిద్రుడు వాడే దరిద్రుడే లేట్ చేసేది. ఇంకా చోలు కొక్కుంటా ఏంది రే తలస్నానం చేసినప్పుడు బాబు ఫేర్ అండ్ లవ్లీ ఎంత నేను అవునవును నేనే ఆ పాపిస్టోడిని ఫేర్ అండ్ లవ్లీలు క్రీములు సన్లోషన్లు అన్నీ పూసేవాడిని. యా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాం. కిందకి వచ్చినాక కిందకి పోయి కలుద్దాం. కార్ అయితే స్టార్ట్ చేసేసినాడు. ఇప్పుడు మీరు డిక్కీ ఓపెన్ చేస్తే మేము లగేజ్ పెట్టేస్తాం. ఓపెన్ ద డిక్కీ గైస్. హ్యాపీ బ్లాక్ టు నాగార్జున డ్యామ్. టైం ఎగ్జాక్ట్గా ఇది నమ్మకండి, నమ్మండి 6:15 అయింది. మేమైతే ఇప్పుడు అత్తాపూర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం, మా ఇంటి నుంచి. యాక్చువల్ ప్లాన్ అయితే వైజాగ్ కాలనీ వెళ్ళాలని. ఎట్లా పోదాం? ఎట్లా సందులోంచి పోదామా? శంషాబాద్ నుంచే మనం పోయేది. మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. నేను కూడా పెట్టుకుంటాను. అండ్ మన డ్రైవర్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. అండ్ కార్లో ట్రావెల్ చేసేటప్పుడు జాగ్రత్తగా సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళండి. Did you wait too long? Tell him that you love him but he's already gone. Darling, did you make two wrongs? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 kilometers వచ్చింటాం. శంషాబాద్ ఆల్మోస్ట్ ఇంకో 5-6 kilometers శంషాబాద్ ఉంటుంది. You were never made to be the judge, darling. You never changed, just wait for me to budge, darling. It's feeling like a cold dark wind and the sun still behind the tree. Guys, ఇప్పుడు జస్ట్ మనం టోల్ గేట్ తీసుకొని ఓఆర్ఆర్ మీదకి ఎక్కేసాం. మినిమం స్పీడ్ 100 మెయింటైన్ చేయాలి. సో ఐ ట్రై మై బెస్ట్. She asked me if I had another minute and I didn't have the heart to leave. One day I'll be everything you ever wanted. Until then I'll be out here fighting like it's nothing. Do the cold down winter. గైస్ ఆల్మోస్ట్ ఇబ్రహీంపట్నం అయితే దాటేసినాం. ఇంకా ఆల్మోస్ట్ 90-95 kilometers అయితే ఉంది. అంతే, ఇంకేం చెప్పడానికి. అందరూ బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తారు మాట్లాడుతూ. యాక్చువల్లీ టైర్స్లో కొంచెం గాలి తక్కువ ఉంది, గాలి పట్టించుకుందామని అయితే అప్పటి నుంచి చూస్తున్నాము పెట్రోల్ బంక్స్ కోసము. పెట్రోల్ బంక్స్ అయితే కొన్ని క్లోజ్ ఉన్నాయి అండ్ కొన్ని లైక్ పంప్స్ లేవు. చూద్దాం, ఇంకా కొంచెం ముందుకు పోయిన తర్వాత పట్టించుకోండి. కొన్ని కట్టేసిందే, కొన్ని వదిలేస్తాయి. ఒకసారి కట్టేది అవి, మళ్ళీ ఇంకోసారి వాడవు అవి. ఒకసారి వాడేది అవి. ఈడ కదా ఆడికి బాగా కనపడుతుంది. ఈ దగ్గర పోయే దగ్గర బాగా జూమ్ చేస్తున్నా. అయిపోయింది. ఇక్కడ పంచర్ షాప్ దగ్గరకు వచ్చి ఆగినాం. ఇంకా స్టార్ట్ అయ్యి బయలుదేరడమే. డ్రైవర్ సాబ్
కేసు యువర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. పర్లే. ఈ ఎక్స్ప్రెషన్ తమ్నేల్ పెడతా. తినడానికి అయితే వచ్చినాం. ఇక్కడ మేము ముగ్గురం అయితే తినేసినాం. అన్న తింటున్నాడు ఇంకా. సో తినేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇంకా మోస్ట్లీ 80-85 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఓకే గైస్, ఇక అయితే స్టార్ట్ అయిదాం. ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది. మోస్ట్లీ 9-9:30 కల్లా వెళ్ళిపోవచ్చు అనుకుంటా. ఓకే, లెట్స్ సీ. బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. బట్ యాచారం దాటుకోవచ్చు. ఇంకా ఊరు దాటలే మనం. నల్గొండ డిస్టిక్. మోర్ కాదు, మాల్ చింతపల్లి. మాల్ అనే ఊర్లో ఉన్నాం మేము ఇప్పుడు. చింతపల్లి డిస్ట్రిక్ట్, నల్గొండ డిస్ట్రిక్ట్, చింతపల్లి మండలం. చాయ్ షాప్ దగ్గర అయితే ఆగినాం. చాయ్ తాగేసి ఇప్పుడే మంచిగా టిఫిన్ తిన్నాము. టిఫిన్ తినేసి ఒక చిన్న లిటిల్ బిట్ ఆఫ్ చాయ్ తాగేసి వెళ్ళిపోతాం. మా జర్నీ అయితే మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం. బాయ్ గైస్, వీఆర్ ఆల్మోస్ట్ హియర్. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా డ్యాము. జస్ట్ ఈటింగ్ బ్రేక్. అండ్ ఇక్కడ మావికి కొంచెం బ్రేక్. ఇంకొద్దిసేపట్లో అయితే మేము వెళ్ళిపోవడం. తిన్నమే గైస్. వీడు వేస్ట్. ఇప్పుడే 4 పప్పులు తిన్నాడు, మళ్ళీ ఎప్పుడు తిన్నావు అంటాడు. ఏసీ ఆన్లో ఉందా? ఎండ కదరా బయట. సాఫ్కేటింగ్. ఇంకొద్దిసేపట్లో అయితే మేము రీచ్ అయిపోతాం. ఇక్కడ నుంచి 11 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఈ టైంలోనే మునగాల్సిందే, ఎండ ఇలాగున్నప్పుడే. అదే రండి, ఇది వర్షం పడుకుంటే ఎండ పడితే బాగుంటుంది. ఏదైనా తాడు ఉంటే వీడికి కట్టండి అయ్యా చెట్టుగా. అంత లోతు ఉండదు లేచి మనం వెళ్ళే రోడ్కి. మనకు ఓకే బ్రో, ఓకే లోతున్నా ఓకే. కొంతమంది ఉంటారు లోతు అంటే చాలు, ఇంకేడా పైకి రారే వెళ్ళిపోతే. అది చాలా జంప్ ఉంటుంది, వెడల్పు కాబట్టి చిన్న చిన్న గుంతలు కూడా ఉంటాయి. ఆడ కూడా ఉంటుంది రజాకు వీడు. నాకు అన్నాడు కదా ఎకరాకి ఎన్ని గుంతలు మా వాళ్ళు ఎక్కట్టుకొని వస్తాడు ఆ గుంతలో కానీ వెళ్తే. చెప్పు, ఈత లేదు, జిమ్ కాదురా, ముందు స్విమ్మింగ్ వచ్చి 40 కేజీలు చెస్ట్ ప్రెస్ చేయరా, తెలుస్తుంది నీకు. ఒకటి చెప్తా, నువ్వు 40 కేజీలు ఎత్తినాకంటే నేను నిన్ను ఎత్తిన ఒకటే. Damn well everybody gon' die someday. Did you waste my time knowing damn well we can press rewind? One day I'll be everything you ever wanted. Until then I'll be out here fighting like it's nothing. Through the cold dark winter. కింద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి అయితే అని చెప్పింది. ఇప్పుడు గౌతమ్ గాడికి శివ టెంపుల్స్ అంటే బాగా ఇష్టం. సో వాడే చెప్పాడు ఇక్కడ వాటర్ కనెక్షన్ ఉంటుంది. ఇదిగో ముందు ఇట్లా తెప్పల్లో పోయేటోళ్ళు. చూడండి, వాటర్ డెల్టా ఉందిరా. వాళ్ళవిరా ఆడ ఆల్రెడీ తప్పలేస్తున్నారు చూడు. వెళ్దామా, ట్రావెల్ చేద్దాం కొంచెం దూరం. వచ్చింది, తీసాను ఫోటో. ముందుకు రాకుండా ఈత కూడా. The sun still behind the trees, yeah. She asked me if I had another minute and I didn't have the heart to leave, yeah. It's feeling like a cold dark winter and the sun still behind the trees, yeah. She asked me if I had another minute and I didn't have the heart to leave. One day I'll be everything you ever wanted. Until then I'll be out here fighting like it's nothing. Through the cold dark winter, it's feeling like a cold dark winter. It's feeling like a cold dark. అన్న, మీరు ఏ జిమ్కి వెళ్తారు కాస్త చెప్పండి. ప్లాటినం ఫిట్నెస్ క్లబ్ అత్తపూర్.
గైస్ వాళ్ళైతే ఫిషింగ్కి వెళ్తున్నారు ఇప్పుడే. యా చూడండి, ఆహా లేదు, అవి చేపలు పట్టాకమ్మా. అన్నయ్య ఫ్రెండ్స్, మోహన్ అయితే ఇట్లా ఇక్కడ కపుల్ వచ్చారు. సో వాళ్ళకి వీడియో తీయడం కోసం మోహన్ని పిలిచారు. సి హౌ బ్యూటిఫుల్ ద బాండీస్. చూడండి, ఫ్యామిలీ అందరు వచ్చారు, సండే టైం స్పెండ్ చేస్తున్నారు. గాయస్ మేము ఒక పల్లెటూరులో అయితే ఆగినాము, అంటే తిని ఆకలేస్తుంది. అసలు వాటర్ చూడండి, పక్కన డ్యాము, ఈ విలేజ్లో నుంచి సైడ్ నాగార్జున సాగర్ రిజర్వాయర్. అండ్ జస్ట్ ఇక్కడ చూడండి పచ్చని పంట పొలాలు. వరి. అక్కడ కొద్దిగా దూరంగా మీకు కనబడితే స్ప్రింక్లర్ సిస్టమ్స్ అన్నీ వాడుతున్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే వరి, బియ్యం, మనం తినే బియ్యం ఇక్కడి నుంచి వస్తాయి. మరి నువ్వెందుకురా వెళ్ళిపోతుంది అంటున్నావు? సరే, ఇక్కడ నుంచి వాటర్ యూజ్ చేసుకొని ఇక్కడ వరి అయితే పండిస్తున్నారు. డైరెక్ట్ ఇందులోకి మోటార్ పెట్టేసుకొని ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ నుంచి పుల్ చేసుకుంటున్నారు వాటర్. మోటార్ నుంచి ఇట్లా వాటర్ పుల్ చేసుకుంటున్నారు. వైజాగ్ కాలనీకి ఆల్మోస్ట్ ఇంకా 8 కిలోమీటర్స్ ఉంది. ఆ టైంలో మనకి ఇక్కడ ఒక శివుడి ఐడల్ అయితే కనిపించింది. వెళ్తున్నాం. చూడండి, ఇంకా ఉన్నట్టున్నాడు. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు అయితే కార్లు ఉన్నాయి. మేమైతే కార్ వేసుకొని అక్కడికి వెళ్తాం. బట్ దీనికన్నా ముందు ఇక్కడ మాకు ఫుడ్ అయితే ఆకలేస్తుంది. మీరు ఒకసారి వెనక్కి చూడొచ్చు. యా, ఇక్కడైతే ఇల్లులు ఉన్నాయి. ఇక్కడ మనకి ఫుడ్ కావాల్సింది అయితే దొరుకుతుంది. ఫుడ్ కానీ, ఫిష్ కానీ, చికెన్ కానీ, బగారా రైస్, నార్మల్ రైస్ ఏవైనా దొరుకుతాయి. కాకపోతే మనం కుక్ చేయించుకోవాలన్నమాట. కుక్ చేసుకోవడానికి వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తారు. అది మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ చూడొచ్చు ఒకసారి, మొత్తం ఫిషెస్ని మొత్తం అయితే డ్రై చేసినారు. ఇక్కడ మనం చూడొచ్చు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిష్లు ఉన్నాయి. వాటిని అయితే ఇక్కడ డ్రై చేసి అమ్ముతున్నారు. మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ ఫిష్ ఉంటుంది కదా, ఫ్రెష్ ఫిష్ కూడా లైక్ ఐస్ బాక్స్లో వేసేసి థర్మోకోల్ బాక్సులు బాగా నీట్గా ప్యాక్ చేసి అయితే అమ్మేస్తున్నారు. మీకు కావాలంటే ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళవచ్చు. యాక్చువల్లీ దీనికి వైజాగ్ కాలనీ అని ఎందుకు పేరు వచ్చిందంటే లైక్ ఫిషింగ్ రిలేటెడ్ ఉన్నది కాబట్టి మేబీ అందుకనే వచ్చి ఉండొచ్చు. నేను మైక్ తెచ్చుకోలేదు కాబట్టి కొంచెం ఆడియో It's feeling like a cold dark winter and the sun still behind the trees. Yeah. She asked me if I had another minute and I ain't had the heart to eat. Yeah. It's feeling like a cold dark winter and the sun still behind the trees. Yeah. She asked me if I had another minute and I ain't had the heart to eat. It's feeling like a cold dark winter and the sun still behind the trees. నేనెన్నాళ్ళు బతుకుతానన్నది ముఖ్యం కాదు గిబ్స్. చరిత్రలో ఈ జాక్ స్పారో పేరు నిలిచిపోవాలి.
సో వీ ప్యాక్డ్ అప్. సో దిస్ ఈస్ ద సన్సెట్ యు ఆర్ గోయింగ్ టు సీ అండ్ వీఆర్ డన్. ఇప్పుడు ఆల్మోస్ట్ 5:38 అయితే అవుతుంది. మొత్తం ట్రిప్ అంతా అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోవాలి అంతే. రీచ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 4 hours పడుతుంది, ఎందుకంటే కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ అయితే. సో అది అయ్యాక విల్ అప్డేట్ ఆఫ్టర్ రీచింగ్ హైదరాబాద్.